Okay, I think the stream is live right now. Just let me check. I think live వచ్చినట్టుందిరా. ఒకసారి బ్రౌజర్లో చూద్దాం. Where is my channel? Where is my channel? Sir, sound ever ready? Where is my channel? Where is my channel? Hello, 1, 2, 3. Sir, sound ever Check. ready? Where is my channel? Where is my channel? Hello, 1, 2, 3. వస్తుంది. No worries. Cool. Okay, welcome to BB Reviews, everyone. This is my second live with my friend D. Hi, Reddy. How are you? Hi, Dhruva. Good evening. గుడ్ ఈవినింగ్, లేట్ గుడ్ నైట్ అందరికీను. అండ్ ఇది జస్ట్ ఫినాలి డిస్కషన్ గురించి ఈ వీడియోలో డీ గడు ఉన్నాడు మనతో. అండ్ డి ఫినాలి ఎలా అనిపించిందిరా? ఓకే, మనం స్టార్టింగ్ లోనే అనుకున్నాం లేకపోతే డిజర్వ్ అని. సో కళ్యాణ్ పడాలా ఈ సీజన్ కి నేను డిజర్వ్ అని అనుకుంటున్నాను. BB9 విన్నర్. కాకపోతే అందరు ఏంటంటే తనుజ ఇస్ ద విన్నర్, తనుజ షుడ్ బి ద విన్నర్, తనుజ షుడ్ బి ద విన్నర్ అన్నారు. కానీ అంటే ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్, ఇద్దరులో ఎవరిన్ అయినా డిజర్వింగ్. కాకపోతే తనుజ మన కళ్యాణ్ కామనర్స్ నుంచి వచ్చాడు కాబట్టి విన్ అవడం కొంచెం అందరికి హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట. నాకైతే నాకు ఫస్ట్ ఎక్కడ హైలైట్ అనిపించిందంటే శ్రీకాంత్ వచ్చాడు కదా. శ్రీకాంత్ వచ్చి షర్ట్ వెనక సేఫ్ అని రాస్తున్నప్పుడు లాస్ట్ లో ఏంటంటే కళ్యాణ్ పేరు పిలిచినప్పుడు ఏడుస్తూ తిరిగాడు, నేను ఎలిమినేట్ అయిపోయానా అని చెప్పేసి. అక్కడ మళ్ళీ సేఫ్ అని రాగానే పాపం గుండె ఊపిరి పీల్చుకున్నాడు కళ్యాణ్. నీకేమనిపించింది ఆ మూమెంట్? నేను అదే ఫస్ట్ మనకు ఆల్రెడీ నిన్నే న్యూస్ వచ్చింది 5th పొజిషన్ లో సంజన, 4th పొజిషన్ లో ఎమాన్యుయల్ అని. కాకపోతే లాస్ట్ ఫస్ట్ సంజన అని తిప్పి సేఫ్ అని చూపించారు. అక్కడ అందరు కూర్చున్న ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. అందరు ఇదేంటి పొజిషన్ లో అందరూ ఎలా సేఫ్ అయిందని అనుకున్నారు. కానీ లాస్ట్ కి తర్వాత మార్చారు కదా. అదే ఆ బ్యాండ్ మేళం వాళ్ళు ఎవరో డాన్స్ చేసి బొట్లు పెట్టారు, అందరూ బొట్లు పెట్టేసి కట్అవుట్ తీసుకెళ్లిపోయారు. కానీ ఒకట్రా, సంజన ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు ఏడుపులు అంత డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. అది అందరికి తెలిసిందే, అందరూ అనుకున్నారు. సంజన కూడా తెలిసేది, ఎందుకంటే అక్కడ 5th పొజిషన్ లో ఉంటానని కూడా అనుకోలేదు సంజన. ఎందుకంటే లాస్ట్ భరణీను సంజన దీని ముందు కదా. భరణి, సంజన, సుమన్ శెట్టి వాళ్ళందరిలోని సంజన వెళ్ళిపోతాను అనుకుని ఫిక్స్ అయింది అప్పటికే. అవునవును. అప్పుడు కూడా ఆ నామినేషన్ అప్పుడు గుర్తుంటే ఇలా చేతులు పట్టుకుని ఇలా ఉంది. అప్పుడు బాగా టెన్షన్ గా ఫీల్ అయింది. అప్పుడేమో ఫస్ట్ సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు కదా సాటర్డే, తర్వాత భరణి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈమె వెళ్ళిపోతుంది అనుకున్నారు, అనుకునే భరణి వెళ్ళిపోయాడు. ఇంక టాప్ 5 వచ్చింది. సో ఈమె అప్పుడు కూడా అది కూడా కాదురా, దానికి ముందు కూడా దివ్య ఈమె ఉన్నారు ఒక వారంలో కదా. అప్పుడు ఏంటి దివ్య ఈమె పవర్స్ రా వాడాడు ఎమాన్యుల్ తో, ఈమె సేవ్ అయిపోయింది. సో అలా లాస్ట్ లోకి వెళ్ళి సేవ్ అవుతూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే రీతుతో కూడా సంజన ఉంది. రీతు వెళ్ళిపోయింది కామన్ గా సంజన. లాస్ట్ 5 ఎలిమినేషన్స్ లో కామన్ గా సంజన ఉంది. కాకపోతే టాప్ 5 లో ఎలిమినేట్ అవడం అనుకోవడం సందేహం లేదు సంజన. సంజన కూడా తెలుసు ఆ విషయం. సో అందుకని అంత డిసప్పాయింట్మెంట్ బాగా ఏం లేదు. ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ, బిగ్ బాస్ థ్యాంక్ యూ అని వెళ్ళిపోయింది. హ్యాపీగానే ఎగ్జిట్ అయిపోయింది. కాకపోతే ఆ మూమెంట్ లో హైలైట్ ఏంటంటే ఆ షర్ట్ మీద కళ్యాణ్ పేరు పిలిచినప్పుడు వెనక్కి తిరిగి నేను ఎలిమినేట్ అయిపోయాను అనుకున్నాడు. అది మాత్రం అప్పుడు కూడా క్రౌడ్ లో రియాక్షన్ అందరూ అయ్యో, శ్రీజ, ప్రియా వీళ్ళందరూ అరే ఏంటి ఇవాళ అసలు మర్యాద మనీష్ చూసావా ఇవాళ ఎపిసోడ్ లో? విన్నర్ డిక్లేర్ అయిపోయిన తర్వాత కమాన్ బ్రో యు వన్ ఇట్ బ్రో. ఇదే ఆయనకి ఏంటంటే తనుజ అంటే ఇష్టం లేదు. ఇంకోటి పెట్టారు కదా, నీకు హౌస్ లో ఎవరి చేతైతే సారీ చెప్తావు అనుకున్నా వాళ్ళకి ఒక బ్యాండ్ ఇవ్వు, నీకెవరు సారీ చెప్పాలో చెప్పు అని అన్నారు. తనుజ వచ్చేసి సార్ మర్యాద మనీష్ అప్పుడు హౌస్ కి వచ్చినప్పుడు అదేరా ఏంటది మందారం పూలు పెడుతున్నావు ముద్ద మందారం సీరియల్ యాక్ట్ చేసింది, దాని కౌంటర్ కింద
మర్యాద మనిషి ముద్దుగా ముద్దుగా మాట్లాడుతూ మందార పువ్వులు చెవులో పెడతారు అని డైలాగ్ వేస్తానమాట అది. ఆ అది వేయంగానే అది పాపం మనసులో పెట్టుకుంది. ఆ ఫ్యామిలీ వీక్ లోనే కొంతమంది మర్యాద పురుషులు మిమ్మల్ని ముద్దు ముద్దు మందారం అంటారు, మందారం పువ్వు చాలా పవిత్రమైందమ్మా అని చెప్పి ఆ క్యాస్ట్ సీరియల్ క్యాస్ట్ వాళ్ళు అందరూ అన్నారు. అవును. ఇవాళ సారీ చెప్పాలంటే నాగార్జున సార్, అవును నువ్వు చెవులో పూలు పెడుతున్నావు అన్నారు, అందులో ఉంది కూర్చో. అంత సింపుల్ గా అయిపోయింది. అది సారీ చెప్పిస్తారు అనుకుంటే పాపం సారీ చెప్పనివ్వలేదు, సారీ చెప్పలేదు, కూర్చోన్నారు. కళ్యాణ్ మళ్ళీ సారీ చెప్పించారు, అదే మన రాజమండ్రి అమ్మాయి. అవునవును, అదే అప్పుడు అన్నారు కదా అవుతుంది మాధురితో. మాధురి కాదురా, ఆమె పికిల్స్, రమ్య పికిల్స్. రమ్య మాధురితో. ఎస్ 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 అదే నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ అది అయిన తర్వాత నుంచే కళ్యాణ్కి అయిపోయింది. అవును, అది అయిన తర్వాత నుంచి మన సింపతి వర్కౌట్ అయ్యి చాలా అసలు అలా నెక్స్ట్ లెవెల్ వేసాడు. అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. అప్పటి వరకు అసలు విన్నర్స్ లేడు కదా, తనుజాను ఇమాన్యుయల్ ఉండేవాళ్ళు. కరెక్ట్ పాయింట్. అసలు ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ఇష్యూ ఏదైతే జరిగిందో, ఈడు అమ్మాయిని టచ్ చేస్తాడు, నేనుంటే చెప్పు తీసి కొట్టేవాడిని, ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు అన్ని వేశారు. అప్పటి వరకు నువ్వు చెప్పింది కరెక్టే, ఎమాన్యుయల్ తనుజ టాప్ 1-2 వీళ్ళే ఫిక్స్, 1-2 వీళ్ళే ఫిక్స్ అనుకున్నారు. కళ్యాణ్ వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు, హైపర్ అది వీళ్ళందరూ మధ్యలో వచ్చినప్పుడు దసరా ఈవెంట్స్ ఫస్ట్ ప్లేస్ లో తనుజ, సెకండ్ ప్లేస్ లో ఇమాన్యుయల్ అన్నట్టు అందరికి ఇంటి ఇచ్చారు. అవును, ఈ కళ్యాణ్ ఏమో వెనక నుంచి ఎలా వచ్చి 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 ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు లిటర్ గా. సో ఒక రకంగా నీ ఒపీనియన్ ప్రకారం కళ్యాణ్ విన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే అంటావా, లేకపోతే ఆయన టాస్క్లు కూడా ఆడాడు రా? టాస్క్ ఆడేది మెయిన్ ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అతని అప్పుడు రైజింగ్ పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నుంచి నెమ్మదిగా ఆ పాయింట్ వచ్చిందని చెప్పి కళ్యాణ్ కూడా కొంచెం ఫోకస్ తో ఉంది, అప్పటి నుంచి ఇంప్రూవ్ అయ్యాడు, బాగా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడు. నాకు మాట్లాడాలో కరెక్ట్ గా మాట్లాడి, ఎక్కడ గేమ్ ఆడాలో అక్కడ కరెక్ట్ గా గేమ్స్ ఆడి అక్కడి నుంచి ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి వచ్చాడు పై. ఇంకో రికార్డ్ రా, టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళు ప్లస్ సీజన్ విన్ అయిన వాళ్ళు 2 ఒకళ్ళే 2. మనకి సీజన్ 3లో రాహుల్ గెలుచుకున్నాడు టికెట్ టు ఫినాలే, సీజన్ గెలిచాడు. ఈ సీజన్ లో కళ్యాణ్ విన్ అయ్యాడు టికెట్ టు ఫినాలే అండ్ గెలిచాడు. సో ఓన్లీ 2 కంటెస్టెంట్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ టు విన్ టికెట్ టు ఫినాలే అండ్ ఆల్సో విన్ ద సీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే డెమాన్ పవన్ రా, అసలు నువ్వు డెమాన్ పవన్ 3rd ప్లేస్ కి వస్తాడు అనుకున్నావా? లేదు, కాకపోతే ఏంటి డెడికేషన్ మాత్రం ఉంది పవన్ కి, ఎప్పటి నుంచి బాగా ఆడుతున్నాడు, గేమ్స్ అన్ని బాగా ఆడతాడు. కాకపోతే 3rd ప్లేస్ కి వస్తాను మాత్రం అనుకోలేదు, 5th లోనో 4th లోనో ఉంటాను అనుకున్నాను. ఎందుకంటే ఇమాన్యుయల్ ఉన్నారు కదా ముందు, ఇమాన్యుయల్ 4th కి రావడం ట్విస్ట్ ఇక్కడ. అదే ఇమాన్యుయల్ 4th రావడం ఇస్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్, షాక్. అసలు అయితే నువ్వు ఫినాలీలో చూసుంటే కూడా పాపం అలా డల్లు కూర్చుని ఇట్లాగా ఏంటో నేనేదో ఎంటర్టైన్ చేసింది, సీజన్ మొత్తం ఎంటర్టైన్ చేసింది నేను, జోకులేసింది నేను, పంచులేసింది నేను, స్కిట్లేసింది నేను, నన్ను తీసుకెళ్లి 4th లో పడేసారేంట్రా అన్నట్టు రియాక్ట్ అయ్యాడు పాపం. అదైతే నాకు వాళ్ళ మదర్ కూడా చూసావు నువ్వు, ఫుల్ ఏడ్ చేసావు. ఎందుకంటే డిమాండ్ పవన్ లాస్ట్ 2 వీక్స్ రైజ్ అయ్యాడు బాగా, చాలా రైజ్ అయ్యాడు. అవి టాస్క్ అన్ని వరుసగా పవనే విన్ అయ్యాడు. అవును, అది లాస్ట్ వీక్ లో కూడా కొంచెం ఇమాన్యుయల్ తో పాటు కొంచెం కామెడీ చేశాడు అన్నమాట. అవును, ఎందుకు రితు బరువు వెళ్ళిపోయింది కదా, కొంచెం ఫ్రీ అయ్యాడు అప్పటి నుంచి. కరెక్ట్, చాలా వరకు ఫ్రీ అయిపోయాడు రితు వెళ్ళిపోయినప్పటి నుంచి. ఇంకేంది నన్ను ఎవడో ఆపాడు అన్నట్టుగా ఫ్రీ అయ్యాడు. టాస్క్లు నువ్వు లాస్ట్ వీక్ చూసావు కదా, అన్ని స్టార్స్ అన్ని ఆయన గెలుచుకున్నాడు కదా మెజారిటీ వరకు. దాంతో రీతు ఉన్నప్పుడు వరకు సాక్రిఫైస్ చేస్తూ వచ్చేవాడు టాస్క్ అన్ని. అవును, ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నుంచి నాకు అవసరం ఉండాలి అని చెప్పి ఫ్రీ అయినట్టున్నాడు, తన కోసం తను ఆడినట్టు అన్ని విన్ అయ్యాయి అనమాట. కమింగ్ టు తనూజ వాజ్ అంటే అందరూ ఏమన్నారు, షీ ఈజ్ ద విన్నర్ రా, విన్నర్ ఆడ విన్నర్ ఫస్ట్ విన్నర్, లేడీ విన్నర్ ఇది అన్నారు. నీ ఒపీనియన్ ప్రకారం తన గేమ్ ఎక్కడ చెడిపోయింది, తను ఎక్కడ ఓడిపోవడానికి సెకండ్ రావడానికి కారణం ఏంటి నీ ఒపీనియన్ ప్రకారం? తనుజ చూస్తే గ్రాఫ్ ఏం పడలేదు, స్టార్టింగ్ నుంచే ఒకలాగే ఉంది, మధ్యలో రైజ్ అయింది, ఇంకా అలాగే రైజ్ అవుతూనే ఉంది కానీ ఎక్కడ పడిపోలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే కళ్యాణ్ రైజ్ అవడం వల్ల ఆల్మోస్ట్ ఈక్వల్, ఇద్దరు నిన్నటి వరకు కూడా ఈక్వల్, ఎవరు విన్ అవుతామని చెప్పలేని పొజిషన్ లోనే ఉన్నారు అందరూ. కాకపోతే తనుజతో పోలిస్తే 1% కళ్యాణ్ పైకి వచ్చింది కాబట్టి 4% పెరిగింది కాబట్టి కళ్యాణ్ విన్ అయ్యాడు. కానీ
కానీ చెప్పాలంటే ఇద్దరు ఈక్వల్ పొజిషన్ లోనే ఈక్వల్ ఉన్నారు. పొజిషన్ లో ఉన్నారు. నేను అదే అనుకున్నా, ఇద్దరు ఈక్వల్ లోనే ఉన్నారు. కొంచెం పాయింట్స్ డిఫరెన్స్ తో, కొన్ని ఓట్ల డిఫరెన్స్ తో తనుజ ఓడిపోయింది. నాకేమనిపిస్తుంది అంటారా, అంటే ఇది నిజం కాకపోవచ్చు, కళ్యాణ్ని డెమాన్ని టాప్ 3లో, అంటే డెమాన్ని టాప్ 3లో ఉంచడానికి ఏంటంటే ఇప్పుడు కామనర్స్ ఇంకా ఫ్యూచర్ లో సీజన్స్ లో రావాలి, ఎంకరేజ్ చెయ్యాలి. ఈ సీజన్ కాన్సెప్టే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కదా, సో ఇంకా కామనర్స్ రెగ్యులర్ గా రావాలి అని చెప్పి వీళ్ళు డెమోని టాప్ 3లో పెట్టారేమో అని అనుకున్నా. నువ్వేమనుకుంటున్నావు? ఏమో అవ్వచ్చు, అలా కూడా అవ్వచ్చు. కానీ డిమాండ్ కూడా బాగా ఆడాడు. డిమాండ్ అది కూడా కరెక్ట్, ఆ పాయింట్ కూడా ఉండొచ్చు, మరి చెప్పలేం. అంటే అంతే కదా, ఇప్పుడు కామనర్స్ కాబట్టి అవును, ఇంకా ఆ పాయింట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కూడా అది ప్లాన్ చేస్తున్నాను అన్నాను, అది కామనర్స్ ఇంకా రావాలని చెప్పి. ఇంకా నాకు తెలిసి 70-80% ఇంకా తెలుగు బిగ్ బాస్ అంతా కామనర్స్ ఉంచేస్తారు. ఎందుకంటే సెలబ్రిటీలు అయిపోతున్నారు కదా, తగ్గిపోతున్నారు అందరూ. ఇప్పుడు రసం అంతా పిండేశారు, ఇంకా మిగలడానికి ఏం లేదు. సో ఇంకా ఫ్యూచర్ సీజన్స్ అన్ని ఇంకా తీసుకున్నా సరే ఇంకా ఎవరు చిన్న చిన్న సెలబ్రిటీస్ వస్తున్నారు. అంతే, అంతా తెలియని వాళ్ళు సీరియల్స్ లో ఎప్పుడు ఉంటారులే, వాళ్ళని తీసుకోకుండా మానదు. కానీ చార్మా సీరియల్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని కంపల్సరీ తీసుకుంటారు. ఇంకా వాళ్ళు కాకుండా జబర్దస్త్ వాళ్ళు కొంతమంది వస్తారు అంతే. జబర్దస్త్ బ్యాచే కదా. ఇంకా మూవీస్ లో ఎవరు అసలు మనకు కనిపించట్లేదు. ఇంకా ఆ మూవీ స్టార్స్ రారు, ఎందుకంటే వాళ్ళు ఒకసారి బిగ్ బాస్ లో వచ్చారు, ఇంకా సినిమాల్లోకి వెళ్ళలేరు, వాళ్ళకి ఆఫర్లు రావు, సో వాళ్ళు రారు ఇంకా మ్యాక్స్. అండ్ ఇంకోటి అడుగుదాం అనుకున్నా, ఈ సీజన్ లో నీకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఎవరు? హూ అకార్డింగ్ టు ఇస్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది, మన ఫస్ట్ వీక్ లో చూసింది. మాస్క్ మ్యాన్ అనుకున్నాం, ఇప్పుడు మాస్క్ మ్యాన్ రైజ్ అవుతాడు, అందరికి టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు, ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తాం అనుకున్నాం. కాకపోతే సిల్లీ పాయింట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ చేసి గేమ్ మీద అంతగా పట్టించుకోలేదు మాస్క్ మ్యాన్. అసలు ఆయన ఏంటంటే ఓన్లీ ఒకటే మెయింటైన్ చేశాడు, సీరియస్ ఎమోషన్. లత్కోర్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, అదే మెయింటైన్ చేశాడు. సీరియస్ అయ్యాడు కానీ పాయింట్స్ మీద మాట్లాడలేదు కరెక్ట్ గా. దాని వల్ల సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడితే అతను కూడా ఉండేవాడు. కానీ అదొక డిసప్పాయింట్మెంట్. అతను కాకుండా ఇంకా ఉన్నారు, రీతు కూడా బాగానే ఆడింది, అండ్ బలని. అవును, వీళ్ళిద్దరు కూడా వస్తారు అనుకున్నాం టాప్ 5 వరకు. నాకైతే బర్నీ పెద్ద డిసప్పాయింట్మెంట్ రా. ఎందుకు అంటే ఆ బంధాలు, ఆ ఏంటి తండ్రి కూతురు అని పెద్ద బాండింగ్ పెట్టేసుకున్నాడు సీజన్ లో స్టార్టింగ్ లో. అది అవడం వల్ల ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయాడు. ఎగ్జిట్ అయిపోయినా శ్రీజాతో పాటు ఎంట్రీ ఇప్పించారు. అది అయిన తర్వాత అయినా గేమ్ ఆడి ఏదో చేస్తాడు అంటే పెద్దగా. లాస్ట్ వీక్ లో చూసావు కదా, సాక్రిఫైస్ చేస్తాడు. నేను నా పాయింట్స్ బిగ్ బాస్ తనుజకి ఇచ్చేస్తున్నా బిగ్ బాస్ అని చెప్పి. అది కూడా బాగానే మొహం మీదే చెప్పింది. ఏంట్రా అసలు, అసలు మొహం మీద చెప్పింది. సారీ, నేను ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తాను, నాకే స్టాండ్ తీసుకోండి, మీరు తీసుకోలేదు అంటే. అప్పటికి ఇంకా లాస్ట్ డే వచ్చేసి నేను ఇచ్చేద్దాం అనుకున్నా బిగ్ బాస్ నా పాయింట్స్, ప్లే వెల్. అది నిజంగా బర్నీ వేస్ట్ చేసుకున్నాడు రా సెకండ్ ఆపర్చునిటీ కూడా. శ్రీజ ఉండున్నా బాగుండేది, కానీ శ్రీజాని పాపం తొక్కేసి నువ్వు బయటపో, నువ్వు ఉండు అని చెప్పి పంపించారు. అది కూడా ఒక డిసప్పాయింట్మెంట్. శ్రీజా ఉన్నది కూడా కొంచెం డిజర్వింగ్. అవును. అండ్ ఇవాళ కళ్యాణ్ వచ్చేసి ఎవరు సారీ ఎవరికి చెప్పాలి అంటే అలేఖ్య పికిల్స్, ఆ అమ్మాయికి ఏంటంటే నువ్వు నన్ను ఆ మాట ఒకటి అన్నావు కదా అది అంటే, ఆ అమ్మాయి అప్పుడు కూడా నేను అప్పుడు సారీ చెప్పాను, అందరి ముందు చెప్పాను, యూ స్టిల్ వాంట్ ఎన్ అపాలజీ అంటే ఓకే యూ విన్ అని చెప్పి ఎంత పొగర్రగా మాట్లాడిందంటే, గీరగాను పొగర్రగాను. ఏం మారలేదు ఆ పిల్ల. షోకి వెళ్ళి అప్పుడు ఎలా ఉందో, ఎగ్జిట్ అయినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు అలాగే ఉంది. అవును, అంటే తప్పు చేసినట్టు ఒప్పుకుంటే మళ్ళీ ఏమైనా ఉంటదేమో అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా అంతే, నాకు ఇంకా సారీ చెప్పాలి అందరి ముందు, చెప్పకపోతే బాగోదని చెప్పి చెప్పినట్టుంది. అది ఎట్లా ఉందంటే ఓకే నీకు సారీ కావాలి కదా, సరే తీసుకొని మొహాన్ని తీసిస్తున్నాను అన్నట్టు చెప్పింది. ఇవాళ స్టార్టింగ్ ఫస్ట్ 5 minutes లో కూడా ఇంట్రడక్షన్స్ అవుతున్నాయి. నాగార్జున అందరి హలో అమ్మ ఎలా ఉన్నావు, నేను ఎప్పటికీ బాగుంటాను సార్, నాకు ఏ బాధలు లేవు సార్, కష్టాలు ఏం లేవు సార్. అంత గీరగా పొగరగా ఒక సెలబ్రిటీ ముందు, పెద్ద ఆయన ముందు అలా మాట్లాడడం ఏం మారలేదు. ఆ పిల్ల ఎలిమినేట్ అయినప్పటి నుంచి ఏ యాటిట్యూడ్ ఉందో అదే యాటిట్యూడ్ తో ఉంది. ఇంకా మాస్క్ మ్యాన్ పలకరించినప్పుడు సార్ నవ్వుతున్నావా, ఇంకా నవ్వుతూనే ఉన్నావు అంటే అవును సార్ కొంచెం నవ్వుతున్నాను, అప్పుడు కూడా కొంచెం నవ్వుతాను సార్, ఈ డ్రెస్ అంతా వేసింది మా వైఫ్ గారే సార్, ఓ నవ్వు హరిత హరీష్ ఇది అది అని చెప్పేసి. ఇంకా నువ్వెవరికి వేసావు ఫినాలేలో ఓటింగ్ లాస్ట్ 5 రోజులు?
నేను కళ్యాణ్కి అండ్ డిమాన్ కి వేసాను ఎక్కువ. కళ్యాణ్కి డిమాన్ కేసు మొత్తానికి అయితే మొదలు నీ ఓట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి ఇద్దరు. ఇతను 15 లక్షలు వేసుకెళ్ళిపోయాడు, అతను 35 లక్షలు వేసుకెళ్ళిపోయారు. పాపం తనూజకి ఏమీ మిగల్చలేదు అసలు. అయితే అది డబ్బు రాలేదు, ట్రోఫీ రాలేదు. పాపం నాకు జాలేస్తుంది. ఇప్పుడు తెలియదు ఆ పిల్లకి షాక్. ఓ 2 రోజులు అయిన తర్వాత ఏంటి నేను ఎంత కష్టపడి నాన్న అని చెప్పి అతను గొంతు కోసేసి, ఫ్రెండ్ అని చెప్పి ఎమాన్యుల్ ఇలా చేసి, ఈ తనూజ లిటరల్ గా లాస్ట్ లో వీళ్ళు ఎంత క్లోజ్ అయిపోయారు, తనూజ కళ్యాణ్ ఇద్దరు చేతిలో చెయ్యేసుకుని. నిన్న దెబ్బ తగిలితే కూడా నీకు దెబ్బ తగిలిందో అని చెప్పి ఇంత క్లోజ్ అయిపోయి ఇంత బాండింగ్ పెట్టుకుని ఆడని దొప్పుకెళ్ళిపోయాడు. 35 లక్షలు, కారు, డబ్బు అన్ని తీసుకెళ్ళిపోయాడు. తనూజకి ఏమీ మిగలలేదురా అసలు నిజంగా. కూడా సెకండ్ పొజిషన్ లో తనుజాకి ఏం రాలేదు. థర్డ్ పొజిషన్ వెళ్ళిపోయిన పవన్ ని పొగిడేది, ఫస్ట్ పొజిషన్ లో ఉన్న కళ్యాణ్ పొగిడేది, కానీ తనుజాకి అసలు ఏమీ ఇవ్వలేదు. తనుజ ఎలివేషన్ ఇవ్వలేదు, స్టేజ్ మీద ఏమి ఇవ్వలేదు. ఇంకోటి అర్థం కాలేదు, జనరల్ గా లాస్ట్ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ జర్నీ వేస్తారు కదరా, జర్నీ వేయలేదేంటి? జర్నీ టాప్ 5 లో ఉన్న వాళ్ళకి ముందే చేస్తున్నా కదా లాస్ట్ వీక్ లో. ఏవి వేస్తారు కదా అదా జర్నీ. నేను ఇంకా ఏమనుకున్నానంటే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పోస్ట్ పక్కన నించుని ఓకే లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ యువర్ జర్నీ అని చెప్పి టాప్ 5 కంటెస్టెంట్స్ కి లోపల వేసేస్తున్నారు, బయటకి ఇచ్చాక ఇంకా వేయట్లేదు. ఓకే నేను ఇంకా మర్చిపోయారేమో అనుకున్నాను, ఎవరికి వేయలేదు. అది నేను సర్ప్రైజ్ అయ్యా. సీజన్స్ లో కూడా అంతే. ఇవాళ కూడా ఎపిసోడ్ అయిపోతున్నప్పుడు కళ్యాణ్ ట్రోఫీ ఇచ్చేసారు, విన్నింగ్ స్పీచ్ ఇచ్చేసారు, ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ హడావిడి లేకుండా చేశారు. అంటే విన్నర్ అయ్యాడు అసలు, ఎక్స్ కంటెస్టెంట్స్ అందరు వచ్చి కంగ్రాచులేట్ చెప్పుకుని ట్రోఫీ పట్టుకుని అనేది చేస్తారు. అట్లా ఏం చేయకుండా సింపుల్ గా ముగించారు. అంటే మరి ఏం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారో కళ్యాణ్ విన్ అయినందుకో, లేకపోతే టైం అయిపోయిందో ఏంటో అర్థం కాలేదు. బట్ ఓవరాల్ గా అయితే ఏదో హడావిడి లేకుండా సింపుల్ గా ముగించారు మొత్తానికి అయితే. ఇంకా నువ్వు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంది ఈ సీజన్ మొత్తంలో? లైక్ ఎనీ టాప్ మూమెంట్స్ ఫర్ యూ? టాప్ మూమెంట్స్ అంటే ఒక జనరల్ గా టాస్క్ ప్రీవియస్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో అంత హెవీ టాస్క్ వచ్చినట్టు అనిపించలేదు. లేదురా అదైతే నిజం. ఈ సీజన్ లో నార్మల్ టాస్క్ లో ఉన్నాయి. అందులో కూడా కొంచెం బాగా ఆడిన వాళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు. డిమాండ్ పవన్ ఫస్ట్ ఎక్కువ బాగా ఆడినాడు. ఇమాన్యుల్ కూడా డిమాండ్ పవన్ తో ఈక్వల్ గానే అన్ని టాస్క్ బాగా గెలిచాడు, కాకపోతే అంత ఎలివేషన్ రాలేదు ఇమాన్యుల్ కి. అవునవునవును, పాపం ఇమాన్యుల్ కూడా అరే నాకు షాక్ రా, ఎమాన్యుల్ కి అట్లీస్ట్ క్యాష్ ఆఫర్ అయినా ఇస్తారేమో అనుకున్నాను రా. అది ఇవ్వాల్సింది, అది ఇచ్చుంటే బాగుండేది. అసలు ఈ సంజనాని పక్కన పెడితే, సంజన ఓకే తను ఆల్రెడీ సినిమా యాక్టర్స్, డబ్బులు బొచ్చు బోల్డ్ ఉంది, లైట్ పక్కన ట్రోఫీ ఆమెకు వచ్చినా రాకపోయినా పెద్ద లైట్. అరే ఎమాన్యుల్ కి అట్లీస్ట్ ఏదో ఒకటి ఆఫర్ చేయవలసిందిరా. షో మొత్తం మూసింది ఆయనే కదా, ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ షో మొత్తం మూసింది ఆయనే, మొత్తం అంతా చేసింది ఆయనే. ఏమి ఇవ్వకుండా ఏంటంటే దీని గురించి ఏమన్నదంటే, ఇప్పుడు డిమాన్ పవన్ కి కళ్యాణ్ కి ఏంటంటే వాళ్ళు డిమినేషన్ ఇస్తారు కదా ఎవ్రీ వీక్ కి, వీళ్ళిద్దరికి తక్కువ అంట. ఎందుకంటే కామనర్స్ కింద వచ్చారు కాబట్టి తక్కువ. ఇమాన్యుల్ కి హై ఇచ్చారంట అందరికంటే. అలా ఉండొచ్చు నెంబర్ తెలియదు కానీ అందుకంటే ఇమాన్యుల్ హై ఎక్కువ అంట. అదే రెమ్యూనరేషన్. ఆ పాయింట్ కూడా బేస్ చేసుకొని ఇంకా మరి వీళ్ళు తీసుకెళ్ళాలని అనుకొని ప్రైజ్ మనీ అలా చేసుకుంటారేమో అంటున్నారు. అయ్యో పాపం అయితే ఒక రకంగా స్కామ్ అయిపోయాడు అయితే అక్కడ. అదొక ఆ వీక్లీ రెన్యూమరేషన్ తప్పితే ట్రోఫీ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. అలా ఇవాళ నువ్వు ఫినాలీలో చూసిన తర్వాత కూడా పాపం డల్లు కూర్చున్నాడు, ఇలా కూర్చుని ఇట్లా ఓకే తనూజ విన్ అవ్వలేదా, ఓకే నీకు నాకు ఏమీ లేదు, ఈ నా కొడుకులు ఇద్దరు వచ్చి కామనర్స్ అని చెప్పి దొప్పుకెళ్ళిపోయారు మొత్తం అన్నట్టు పాపం అలా డల్ అయిపోయాడు. అండ్ నాకు తెలిసి ఇది కూడా కామనర్స్ విన్ అవ్వాలని చెప్పి ఆడియన్స్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కాబట్టి ఆ పాయింట్ మీద కూడా ఉండొచ్చు మరి మా టీవీ. అది కూడా ఉండొచ్చు, కామనర్సే విన్ అవ్వాలి అని చెప్పేసి. ఏదైతే ఏంది మొత్తానికి అయితే సీజన్ అయిపోయింది. ఇంకోటి రా, ఈ సీజన్ లాస్ట్ సీజన్ లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఒక రైవలరీ ఉండేది. ఓకే దాని ముందు ఏంటంటే అప్పుడు షన్ను అండ్ సన్నీ, తర్వాత ఏంటంటే అభిజిత్ అఖిల్, అది కౌశల్ అయితే మొత్తం హౌస్ మొత్తం అగేన్స్ట్ అయిపోయింది. అది ఒక నెక్స్ట్ లెవెల్ సీజన్ అదైతే. అది ఇంకా శ్రీముఖి ఇంకా రాహుల్ వాళ్ళిద్దరు గొడవలు అయితే ఉండేవి. ఈ సీజన్ అసలు రైవలరీ లేదరా అసలు.
అవును. ఈ సీజన్ రైవల్రీ ఏమంటే నాన్న నువ్వు నా నాన్నవి, నువ్వు నా కొడుకువిరా, నువ్వు నా నాన్నవిరా. ఈ బాండింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సీజన్, అన్ని సీజన్ కన్నా ఈ సీజన్ బాండింగ్స్ ఎక్కువ అయిపోయాయి. బాండింగ్స్ ఎక్కువ అయిపోయి లాస్ట్ సీజన్ గౌతమ్ నిఖిల్ వాళ్ళిద్దరూ మంచిగా ఫైట్ ఇచ్చుకున్నారు లాస్ట్ లో. గౌతమ్ అవును. ఎప్పుడైతే హాఫ్ లో ఎంట్రీ ఇచ్చాడో అవును. వైల్డ్ కార్డ్స్ కింద మంచి రైవల్రీ అయింది. అసలు గౌతమ్ ప్లాన్ అదే, అసలు వచ్చిన వెంటనే కావాలని చెప్పి రైవల్రీ పెట్టుకోవాలని చెప్పి వచ్చాడు గౌతమ్. రన్నరప్ అయ్యాడు, దానివల్ల టాప్ 2 వచ్చాడు. రన్నరప్ అయ్యాడు. ఉమ్. ఈసారి అసలు రైవల్రీ లేదు. తనూజ కళ్యాణ్ ఇద్దరు ప్రేమించేసుకున్నట్టు లిటరల్ గా లాస్ట్ లో అయితే కళ్యాణి వాళ్ళు ఏంటో ప్రపోజ్ చేశాడేంటో అనిపించింది లైఫ్ లో. సార్ ఇలాంటి అమ్మాయి ఉంటే సార్ చాలు సార్. తనుజ కూడా ప్రతి ఇంట్లో ఇలాంటి అబ్బాయి ఒకడు ఉండాలి. ఏంట్రా ప్రేమలేంట్రా, మీరు అసలు ఆట ఆడరా? రితు డెమన్ అయితే చెప్పకలేదు, ఆ ట్రాక్ ఆల్ది. అంతే. ఇంకా సంజన ఇంకా ఎమ్మెల్యేలు నా కొడుకు నా కొడుకు, నేను 100 సీజన్లు వచ్చా, నేను నామినేట్ చేయను. ఈ సీజన్ అంతా ఏందో అసలు. అందరూ అలాగే. ఇమాన్యుల్ ఏమో ఈ రోజు కూడా చెప్పాడు కదా, ఇద్దరు తమ్ముళ్ళు అని చెప్పి. జమ్స్ నా తమ్ముడు నా జమ్స్, అది అన్నయ్య సినిమాలో చిరంజీవి డైలాగ్ కదా, జమ్స్ సార్ జమ్స్. ఈ సీజన్ అంతా బంధాలు బొంగులు పెట్టేసుకుని అసలు రైవల్రీ లేక మసాలా లేకుండా వేశారు. ఈ కొద్ది గొప్ప మసాలా ఇచ్చిందంటే సంజనారా, ఆ గుడ్డు దొంగతనం ఫస్ట్. మధ్యలో ఏంటంటే రితుతో మీ ఇద్దరు రాసుకుని పూసుకుని తిరుగుతారు అని చెప్పి రచ్చలేపితే అక్కడ బాగాలేసింది కదా అప్పుడు సీజన్. అరే నెక్స్ట్ లెవెల్లో లేపింది ఆమె నిజంగా. అసలు 5th గా అట్లీస్ట్ 4th అనే ఇవ్వాల్సింది ఆమెకి. ఆమె వచ్చేసి నిజంగా సీజన్ లేపింది. అసలు హోస్ట్ ఏమో యూ కెన్ లీవ్, నీకు అన్కంఫర్టబుల్ ఉంటే ఓకే సార్ నేను వెళ్ళిపోతాను, ఓ నన్ను ఉండమ్మా నువ్వు ఉండమ్మా అని చెప్పి నిజంగా కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నారు లిటరల్ గా. అసలు అక్కడ ఆమె గ్రాఫ్ సయ్యని లేచింది నిజంగా. ఒకవేళ తనూజ గాని లేకుండా ఉంటే ఆమె ఈజీగా రన్నరప్ 3rd పొజిషన్ కి వచ్చేసేది. తనూజ కళ్యాణ్ ఇద్దరు పెద్ద కొండలు అవడం వల్ల ఆమెకి ఒక రకంగా కొంచెం అడ్డుపడింది. కానీ నిజంగా సంజన ఈ సీజన్ స్టార్ట్ చేసిన సంజన నేను చెప్తానంటే ఒక రకంగా నాకైతే బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఆ సండే ఎపిసోడ్ రా, ఏదైతే సంజన అదే నువ్వు రితుని ఇలా అంటావు నువ్వు అంటే, సార్ నేను చూసింది చెప్తున్నాను సార్, నేను చూసిందే చెప్తున్నాను. అసలు నాకు తెలిసి అక్కడ ఇంకేదో అయ్యి ఉంటుంది, ఈవిడ చెప్పలేదు, రితు పరువు కాపాడడానికి చెప్పలేదు. ఓకే యూ కెన్ లీవ్ ద హౌస్, డోర్స్ ఓపెన్, ఓకే సార్ నేను వెళ్ళిపోతాను. నో యూ షుడ్ నాట్ గో, ఉండు అని చెప్పి లాగారు. అది నా బెస్ట్ సీజన్, బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఎపిసోడ్. అవునా ఎపిసోడ్ బాగా లేసింది ఆ రోజు. అబ్బా నా ఛానల్లో అయితే నాకు ఓవర్ నైట్ చూస్తే 7,000 వ్యూస్ వచ్చాయి. అందరు కమెంట్లు ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ సంజన అని చెప్పి. వామ్మో పిచ్చోడిని అయిపోయి ఏంది ఇంతలా టాప్ 5 కావడానికి అదొక రీజన్. సంజన అప్పటి వరకు కొంచెం డల్ అయింది, ఎందుకంటే ఆ ముందు 2 వీక్స్ వరకు ఫ్యామిలీ అని అనుకుంటా ఉన్నది. అప్పటి వరకు అంత కనిపించలేకూడాను. అవును, ఆ ఎపిసోడ్ నుంచే మళ్ళీ లేసింది తన గ్రాఫ్. అరే ఇంకొక టాపిక్ నువ్వు చెప్పాలరా నాకు, సుమన్ శెట్టి గురించి నీ ఒపీనియన్ ఏంట్రా అసలు? అరే నీకు గుర్తుందా రెడ్డి, ఫస్ట్ మనం వీడియో చేసినప్పుడు 2 వారాలు రా, 2 వారాల కన్నా ఎక్కువ ఉండడు రా, ఫిజికల్ ఆడలేడు, అసలు ఎలా వచ్చాడు రా టాప్ 7 వరకు? ఫస్ట్ అంతా ఓటింగ్ లేసేది బాగా సుమన్ శెట్టి, మనం చూసాం. ఏం ఆడకపోయినా ఎలా వస్తున్నాయి, మేబీ మూవీస్ లో యాక్ట్ చేయడం వల్ల అంత ఫెమిలియర్ వల్ల వేస్తున్నారేమో అని అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏమో కొంచెం బర్నీ బాండింగ్ కూడా ఉంది కదా, భరణితోని దివ్యతో ఉన్నప్పుడు వాళ్ళ ఓట్స్ కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి. అవును, అది మాక్సిమం వచ్చాడు అక్కడ, కానీ ఎక్కడి వరకు రావడం గ్రేట్. అసలు గ్రేట్, అసలు అదొక మిస్టరీ రా. అసలు సుమన్ శెట్టి టాప్ 7th వరకు రావడం ఒక మిస్టరీ. ఏం చేశాడు షోలో? సీజన్ అంతా సంజన టార్గెట్ చేశాడు రా. నువ్వు చూసావు కదా సీజన్ అంతా, నా ఓట్ సంజన గారి. ఒక వీకెండ్ ఎపిసోడ్ అయితే హోస్ట్ నాన్న ఇంకా నువ్వు కొన్ని కొత్త రీజన్స్ వెతుక్కోరా నాన్న అని కూడా చెప్పాడు లిటరల్ గా. గుర్తుందా నీకు? అదే టార్గెట్ చేశాడు. ఇంకో నామినేషన్ లో డిమాండ్ అని చెప్పాడు, గుర్తుందా? అందరు నవ్వేది ఏంటది, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇక్కడ దెబ్బలు తగులుతుంది. అది గుర్తొచ్చింది. అదే కొండ పగలు కొట్టాలనుకుంటా. కొండ పగలు కొట్టేదా లేకపోతే బాటిల్ నెత్తి మీద బాటిల్ వేసి కొట్టుకోవాలి, షుగర్ బాటిల్. అవునవునవును. నువ్వు బాగా అలసిపోతున్నావు ఏదో అన్నాడు రా, దెబ్బలు తింటున్నావో నీరస పడిపోతున్నావు ఏదో సంథింగ్ ఏదో అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. ఇంటికి వెళ్ళిపో అంటే అది ఫన్నీగా అయిపోయింది. బట్ ఆ వీక్ కూడా సర్వైవ్ అయ్యాడు కదా సుమన్ శెట్టి. ఆ వీక్ లో కూడా సంజనకు సపోర్ట్ వచ్చింది. అందరూ 0 ఇచ్చారు కదా, నీకు 0 నీకేంట అదేరా 50,000, 1,00,000, 1,50,000, 2,00,000, 2,50,000 అక్కడ కూడా బాగా టార్గెట్ చేశారు. అక్కడ కూడా సంజన గ్రాఫ్ సయ్యని లేచింది.
అక్కడ నాకు కళ్యాణ్ నచ్చలే. కళ్యాణ్ ఏమన్నాడంటే, బర్నీ గారు గేమ్ ఎక్కువ ఆడుతున్నారు, మీరు గేమ్ ఎక్కువ ఆడట్లేదు సంజన గారు, సో నేను ఆయనకి 50,000 ఇస్తున్నా అన్నాడు. అరే బర్నీ ఎగ్జిట్ అయ్యాడు, ఎలిమినేట్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు. ఆయన సంచన ఫస్ట్ నుంచి ఉంది, ఆమెకి ఎక్కువ సపోర్ట్ ఉండాలి. నువ్వు ఏం ఆడుతున్నావు నువ్వు అనుకో, ఏంటరా మీ జడ్జిమెంట్ అనుకున్నా. వాడు అక్కడ సుమన్ శెట్టి సర్కల్. సుమన్ శెట్టి నాకు ఎక్కడ నచ్చాడంటారా, లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత తన పాయింట్స్ ఇచ్చాడు. సంజనాకి ఇచ్చారు. సిస్టర్ టేక్ ఇట్ సిస్టర్, సిస్టర్ నాకు మోమాటం ఆల్రెడీ ఉన్నాయి, సంజనాకి ఇస్తే యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్గానే ఇచ్చారు. అక్కడ బర్నీ ఇచ్చేయమన్నాడు, మనకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికో హెల్ప్ అవుతే వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి బర్నీ ఇప్పించాడు. అది నాకు బాగా నచ్చింది. సుమన్ శెట్టి ఎగ్జిట్ అయిపోయాడు. అది ఇంకెవరున్నారు ఈ సీజన్ లో మాట్లాడుకోవడానికి కంటెస్టెంట్స్ బాగా హైప్ వచ్చి? నీకు ఈ సీజన్ అందరి కంటెస్టెంట్స్ లోని ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల యూజ్ ఏం లేదా అనిపించిన కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళ వల్ల యూజ్ అవ్వని కంటెస్ట్ అంటే టాలెంట్ ఉండి ఫెయిల్ అయిపోయిన కంటెస్టెంట్స్ అంటే కంటెంట్ ఇవ్వకుండా ఎందుకు ఉన్నారో, అసలు ఉన్నారో లేదో. సుమన్ శెట్టి టాప్ అయితే సుమన్ శెట్టితో పోలిస్తే ఇంకా ఉన్నారు కదా. సుమన్ శెట్టి కొంత గొప్ప ఆడాడు. నాకు తెలిసి నేను సాయి శ్రీనివాస్, వైల్డ్ స్టార్మ్స్ మొత్తం అందరు కంటెస్టెంట్స్ లోనే అంటున్నాం. గౌరవ్ అనిపించిందిరా నాకు. గౌరవ్ కన్నా ముందే వెళ్ళిపోయినట్టు సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ అవును సాయి శ్రీనివాస్ అవును. సాయి శ్రీనివాస్ గౌరవ్ 3 వారాలు సర్వైవ్ అయినట్టున్నాడు. సాయి శ్రీనివాస్ ఫస్ట్ వచ్చాడు, ఫస్ట్ నామినేట్ అవ్వలేదు. ఈ అబ్బాయిలోని కొంచెం ఉంది, గెలుస్తాడేమో, టాస్క్ లో బాగా ఎగదీస్తాడేమో అనుకున్నాము. అతను ఎట్లా అంటే నారద ముందులో అయిపోయాడు రా. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం. ప్లస్ ఏంటంటే ఆయనకి ఏదో పవర్ అస్త్రం ఒకటి ఇచ్చారు, నువ్వు వాడుకుంటే నామినేషన్స్ నుంచి సేవ్ అవుతావు అని చెప్పేసి. అది వాడేసుకున్నాడు. థర్డ్ వీక్ వాడుకోలేదు, నామినేట్ అయ్యేప్పుడు వెళ్ళిపోయాడు. ఇంకోటేమో గౌరవ్ కూడా ఏదో అస్తా ఇస్తే అది యూజ్ చేసుకోలే కదా, అదంటే అది ఇమాన్యుయల్ వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. అది బిగ్ బాస్ తో నువ్వు మాట్లాడుకోవచ్చు, నీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే, లాంగ్వేజ్ ఇష్యూ ఉంది కదా, నువ్వు వెళ్ళి మాట్లాడుకోవచ్చు అని ఏదో ఇచ్చాడు. ఇమాన్యుయల్ ఏమో నా గర్ల్ ఫ్రెండ్ తో నేను మాట్లాడుకుంటున్నా, గౌరవ్ పోతే పో అని చెప్పి వాడేసుకున్నాడు. యూఆర్ వెరీ సెల్ఫిష్ బ్రో, యూ వెరీ సెల్ఫిష్, యూ యూజ్ మై పవర్, వెరీ సెల్ఫిష్ అంటే ఇమాన్యుయల్ లుక్ ఇచ్చాడు. నువ్వు ఎవరైనా పోతావు అన్నట్టు లుక్ ఇచ్చాడు. కాకపోతే అక్కడ గౌరవ్కి దెబ్బ అయిపోయిందంటే ఏం ఆడతాడు రా, అది వాడడానికి కూడా ఏం లేదు. బిగ్ బాస్ ఏం అడుగుతాడు, ఫినాలేకి వస్తే నేను వాడుకుంటాను అంట. ఏం చేసుకుంటావు నువ్వు, ఫినాలేకి వస్తావు నువ్వు, నీకు అంత సీనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య మీద నీ ఒపీనియన్ ఏంటి? దివ్య డిజర్వింగ్ బాగా టాప్ 5 ఆడింది లాస్ట్ వరకు. అంటే టాప్ 5 అని కాదు, కానీ తన వరకు తను చేసింది. కాకపోతే ఒకటి ఆ బర్నీ విషయంలోనే కొంచెం బాగా పొసెసివ్ గా ఫీల్ అయింది బర్నీ వల్ల, దాని వల్ల కొంచెం నెగిటివ్ అయింది, చాలా నెగిటివ్ అయిపోయింది. అది వాళ్ళ సిస్టర్, అదే బర్నీ సిస్టర్ గా, సారీ బర్నీ డాటర్ వచ్చి కమాండింగ్ గా మాట్లాడొద్దు, కమాండింగ్ చెయ్యొద్దు అది చెప్పి మొహమ్మద్ కొట్టినట్టు చెప్పిన తర్వాత బర్నీ ఫ్యామిలీ అంతా తనుజాకి సపోర్ట్ కింద ఉండదు, దివ్యాకి నెగిటివ్ కింద చెప్పారు కదా. ఇప్పుడు అదే వాళ్ళ మదర్ కూడా, అమ్మ పెద్దదాన్నమ్మ చెప్తున్నాను తప్పుగా అనుకో, ఇండైరెక్ట్ గా చెప్పారు. ఓకేనండి అంటే అప్పుడు బ్రేక్ టైంలో, వీకెండ్ లో బ్రేక్ వెళ్ళి ఏడుపు, మా ఫ్యామిలీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీ ఫ్యామిలీ అంటే, బర్నీ అక్కడ కూడా పర్లేదులే అని చెప్పి చెప్పొచ్చు కదా ముఖం మీద. కానీ దివ్య బానే ఆడింది ఆ గేమ్, టాస్క్ పరంగా చాలా బాగా ఆడింది, తను చాలా ఎఫర్ట్స్ ఇచ్చింది. కాకపోతే ఆ బర్నీ మ్యాటర్ లోని కొంచెం బాగా ఆ అమ్మాయితో మాట్లాడామంటే నీ తోలు తీస్తా అన్నట్టుగా బిహేవ్ చేయడం నాకు అది అవునవును. ఇంకెవరున్నారు మాట్లాడుకోవడానికి? ఇంకా అరే నాకు ఇంకొకటి రా, వన్ లాస్ట్ టాపిక్. ఫైర్ స్టార్మ్స్ అనే కాన్సెప్ట్ పెట్టొద్దురా నిజంగాను. వచ్చారు 6, అందులో ఒక అమ్మాయి డెంగ్యూ అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది. ఆమె ఐషా వచ్చింది, వాళ్ళ ఫినాలేకి వచ్చింది కదా, డెంగ్యూ అని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోయింది. మిగతా 5లో మాధురి గారు వచ్చేసి అబ్బా నోటికి వచ్చినట్టు వేసుకో బాంబులు పేలుస్తూనే ఉన్నారు. 2 వారాల్లో ఆవిడ బిస్కెట్. ఇంకెవరు, నిఖిల్ పాపం రా నాకు అన్లక్కీ అనిపించిందిరా. అదేంటి రాజయ్ ఫస్ట్ కొంచెం బాగా ఆడలే, కానీ 2 వీక్స్ నుంచి కొంచెం పికప్ అయ్యాడు బాగానే గేమ్స్ లోనే, అది బాగా అయ్యాడు. కానీ అప్పుడే కరెక్ట్గా కొంచెం గేమ్ మీద బాగా గ్రిప్ వచ్చింది అనుకునే టైంలోనే వెళ్ళిపోయాడు. అదే ఆ టాస్క్ బెటర్, కత్తిలా పట్టుకోవాలి, బరువు కింద పెట్టాలి అన్న టాస్క్ లో తనుజ గెలిచింది. అక్కడ కానీ నిఖిల్ గెలిచుంటే ఇంకోలా ఉండేదేమో. బట్ నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే సీజన్ 10కి ఆయన ఒక ఫ్రెష్ కంటెస్టెంట్ కింద పంపిస్తారేమో.
ఆయన్ని, మేబీ గౌరవ్ని, ఇంకెవరు సాయి శ్రీనివాస్ ని గౌరవ్ పంపించదేమో, ఎందుకంటే ఆల్రెడీ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇంకా జనాలు కూడా బోర్ కొడుతుంది ఇంకా ఆ మళ్ళీ గౌరవం చేయాలంటే. జనాలు కూడా బోర్ కొట్టచ్చు. అరే నీ మొహం ఆల్రెడీ చూసావరా అని చెప్పి ఫస్ట్ ఎలిమినేట్ చేశారు. కానీ గౌరవ్ మంచోడే, కాకపోతే ఒకటి చిరాకు, ఆ, కెమెరా దగ్గరకు వచ్చి వీళ్ళు ఇలా చేస్తున్నారు, వెరీ సెల్ఫిష్ బిగ్ బాస్, వెరీ సెల్ఫిష్ అని చెప్పి ఓ చెవు అవును, కొరికేవాడు లిటరల్ గా సీజన్ అంతాను. అదే చిరాకు వచ్చింది. అవును. ఉమ్, ఇంకా వైల్డ్ ఈ సీజన్ అయితే చెప్పాలంటే వైల్డ్ స్టామ్స్ అనే కాన్సెప్ట్ అయితే అట్టర్ ఫ్లాప్ అవును. అయిపోయింది. ఆరుగురు వచ్చారు, కరెక్ట్ గా లైన్ బై లైన్ వెళ్ళిపోయారు అందరూ. అందరూ టప్ప కట్టేశారు ఒకళ్ళ తర్వాత ఓకే ఉమ్, బాయ్ 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 బాయ్. అది పెద్ద డిజాస్టర్ అసలు ఈ సీజన్ కి. అవును. జనరల్గా వైల్డ్ కార్డ్స్ వస్తే అందులో ఎవడో ఒకళ్ళో ఇద్దరు టాప్ టాప్ 7 ఫైవ్ టాప్ వరకు ఉంటారు. టాప్ 5 వరకు ఎవడో ఒకడు ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అవును. సీజన్ చూసుకుంటే అవినాష్ టాప్ ఉమ్, 5, గౌతమ్ ఉమ్, టాప్ 5, ఇంకా ప్రేరణ, నబీల్, నిఖిల్ వాళ్ళు ఉమ్, మిగతా వాళ్ళు రెగ్యులర్ గా ఉన్నారు. ఈ సీజన్ లో అవును, అసలు వరస్ట్ అయిపోయింది అసలు. అయితే ఈ సీజన్ అవును, కొన్ని విషయాల్లో చాలా ఫ్లాప్ అయిపోయిందిరా. ఈ ఫైర్ అవును. స్టామ్ కాన్సెప్ట్, ఈ ఉమ్, బంధాలు, నాన్న ఉమ్, కూతురు, తండ్రి కూతురు, ఈ కాన్సెప్ట్లన్నీ బొక్క పెట్టేశారు ఒక రకంగా. రైవలరీ అవును, లేకుండా పోయింది. టాస్కులు కూడా మబ్బు టాస్కులు రా. అవును. అది ఏంట కొట్టుకునే టాస్క్ ఏం లేదు, మళ్ళీ ఈ టాస్క్ లోనే వాళ్ళు కొట్టుకున్నట్టు దెబ్బలు తగిలించుకున్నారు మళ్ళీ. అసలు కళ్యాణ్ ఇంకా డెమాన్ మధ్యన అసలు ఒక రేంజ్ టాస్కులు అవును, ఉంటాయి అనుకుంటే ఏమీ లేవురా అసలు. అయితే నిన్న అవును, శివాజీ ఎపిసోడ్ పెట్టారు. వచ్చిన తర్వాత ఫ్లో టు సింక్ అది చెప్పండి. ఇంకా అంటే అదేదో కొంచెం సరదాగా అవును, పెట్టారు కానీ అలాగే అవును, ఉంది. అంతా ఆటపాటలతో అవును. అయిపోయింది అంతా. ఉమ్, అసలు టాస్క్లు ఏం పెద్దగా ఏం పేలలేదు ఈ సీజన్ అయితే ఒక రకంగా చెప్పాలంటే. ఉమ్, లాస్ట్ సీజన్ లో అవును, ఇంతకు ముందు సీజన్ లో ఒకలా ఉండేవన్నీ. నేను ఆ లాస్ట్ అవును. సీజన్ అయితే 5గురు వెనకుంటారు, బకెట్ లో ఇలా వాటర్ వేసుకోవాలి, అసలు మంచి మెథడ్ ఉమ్. టాస్క్లు ఉండేవి అసలు అయితే. ఆ లాస్ట్ సీజన్ కూడా వీళ్ళిద్దరు ఏంటి బాగా పడి మరీ ఆడారు కదా, టేస్టీ తేజాను బా అసలు ఇంకొకరు ఎవరో. ఆ ఏంట టాస్క్ ఒకటి హైలైట్ అయింది అప్పుడు. అదే రుద్రీను నిఖిల్ ఒక టీము, ఆ, టేస్టీ తేజాను ఇంకొకరు అవినాష్ ఎవరో. అవినాష్ ఒక టీం అవునవును కదా. స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి అసలు అదేది ఒక బండి మీద ఏదో శాక్ ఇలాగా బస్తాలు తీసుకొచ్చి అవును. పెట్టాలి. స్విమ్మింగ్ ఆ, పూల్ లో పడిపోయి దొర్లుకుని టేస్టీ ఉమ్, ఎట్లుంటాడు రా అసలు అయితే. అవును. అసలు ఏం పర్ఫార్మెన్స్ రా బాబు. టేస్టీ తేజ నేను ఫ్యాన్ అయిపోయాను అసలు అయితే ఆడి పర్ఫార్మెన్స్ కి. ఈ సీజన్ లో ఎవరు? టేస్టీ తేజ ఆ, అవును కరెక్ట్. ఏంటి ఆ పర్సనాలిటీగా ఆడు ఇచ్చే అవును. ఎఫర్ట్ కి అసలు ఎంత అసలు క్రేజీ ఆడాడు. ఈ సీజన్ లో అవేం లేవురా, ఏమీ ఉమ్, లేవు. అదే. బొక్కలో టాస్క్లు అన్ని పెట్టారు. నెక్స్ట్ సీజన్ అయినా కొంచెం మంచి టాస్క్లు పెట్టండి, మంచి కంటెస్టెంట్లు అవును. పెట్టండి. బొక్క పెట్టేశారు ఈ సీజన్ లో అది కూడా బంధాలు. ఈ సీజన్ లో మళ్ళీ సాక్రిఫైస్ కూడా ఎక్కువ చేస్తున్నారు టాస్కుల్లో. ఎగ్జాంపుల్ అదే డిమాండ్ పవన్ రీతుకి, కళ్యాణ్ ఏమో తనుజ కోసం ఆ అలాగా, సాక్ రౌడీ మాన్యుల్ ఏమో సంజన కోసం, ఆ భరణి ఏమో తనుజకి మా ఇలాగా. మమ్మీ కోసం సార్ నేను ఇచ్చేస్తున్నాను సార్. రీతు నీ కోసం నేను ఇస్తున్నాను తీసుకో, థ్యాంక్ యూ. ఏ త్యాగాలు బంధాలు ఉమ్, ఏందోరా బాబు, చిరాకు చేస్తారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సీజన్ అయితే బాగానే పండింది. నేనైతే ఒకటి చెప్తా, సంజన ఒక్కరితే నాకు ఇండివిజువల్ గా అనిపించింది. ఆమె కూడా కొన్ని ఉమ్, చోట్ల చిరాకు తెప్పించింది. ఒక ఎపిసోడ్ లో అయితే బర్నీ మందులు దాచేసింది. కరెక్ట్. బర్నీ మందులు దాచేసింది, అదేదో మెడిసిన్స్ ఏవో ఆయన వేసుకునే అవును. దాచేసింది. అది అయిన తర్వాత నెక్స్ట్ డే బర్నీ మీరు పెద్దవాళ్ళు, నేను పెద్దవాళ్ళు, మనం ముసలివాళ్ళం, మనకి కట్ చేస్తే మండే నామినేషన్స్ లో మెడిసిన్ దాచేస్తావు నువ్వు, ఎలా దాచేస్తావు నువ్వు అని చెప్పి. అది అక్కడే చెప్పాలి కదా. అ- అప్పుడేమో ఓకే అదే అన్నాడు, వచ్చి మరి వస్తుంది ఏంటో. బర్నీలో అదే నచ్చదు. ఒక పాయింట్ మీద ఉండడు, ఇలా షిఫ్ట్ అయిపోతాడు. తనుజ తనుజ ఏంటంటే ఎమాన్యుల్ నాకు సపోర్ట్ చేసి నేను తోడుగా ఉంటానంటే నేను సపోర్ట్ చేయలేదు అంటుంది ఏంటి అని చెప్పి అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నా తనుజాకి నేను ఇచ్చేస్తున్నా బిగ్ బాస్. ఇదే బర్నీలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఒక స్టాండ్ మీద ఉండడు, ఇలా ఫ్లిక్చువేట్ అయిపోతుంటాడు. కూతురు అంటాడు, మళ్ళీ దాన్నే అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. ఎమాన్యుల్ వచ్చేసరికి నెగిటివిటీ వచ్చేసిరా, ఇమ్యూనిటీ అంటే నామినేషన్ అంటే భయపడతాడు రా బాబు. అవునా, అసలు నామినేషన్ 3 వీక్స్ ఉన్నట్టున్నాడు కదా అంతే. 3 వారాలేనా? 3 వీక్స్ 4 వీక్స్ ఉంది, అది మధ్యలో 7 వీక్స్ 8 వీక్స్ లేడు కదా అసలు లైన్ గా. ఎస్కేప్ అయిపోయాడు రా మొత్తం నామినేషన్స్. అసలు ఓట్ బ్యాంకే లేదురా అసలు. ఎస్కేప్ అయిపోయాడు. ఎవరైనా నామినేట్ చేస్తే అంటే మీరు నామినేట్ చేసి ఇంట్లోంచి బయటకు పంపించేద్దాం అనుకుంటున్నారా అంట. మరి ఇంత భయం ఏంట్రా నామినేషన్స్ అంటే. జనరల్ గా ఇది ఎంటర్టైనర్స్ కి ఇది ఒక మైనస్ ఉంటది, ఎందుకంటే అందరితోనే కామెడీ చేస్తుంటారు. ఆ సో దాని వల్ల నామినేషన్ కి అంత పాయింట్స్ ఉండవు ఎవరికి నామినేట్ చేయడానికి, అందరితో ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు ఉంటారు, కాబట్టి. అందరితో ఫ్రెండ్లీగా అవును, ఉంటారు. నువ్వు నా బెస్టీ, నువ్వు జోక్ లేస్తావు, నేను నామినేట్ చేయను. అవును, అవినాష్ అదొకటి కూడా అంతే. ఉంటది. లాస్ట్ సీజన్ ఎక్కువ నామినేషన్స్ రాలేదు. టికెట్ టు అవును, ఫినాలి గెలిచాడు, 5th లోకి వెళ్ళాడు, 5th నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. ఓట్స్ లేవు కదా, ఓట్లు వేయరు ఎవరును. అవును.
అంతే. కదా అవినాష్ కన్నా ఎమాన్యుల్ బెటర్ రా. అవినాష్ ఏమో సార్ మేము కమిడియన్ సార్, మమ్మల్ని ఎలా అంటారు సార్ మీరు ఇన్సల్ట్, మరి ఎంతసేపు నీ గురించి నువ్వు ఎందుకు అంత టెన్షన్ అయిపోతావు అర్థం. ఎమాన్యుల్ అలా బాధపడలే కదా. ఎమాన్యుల్ వచ్చిన చిరాకు వచ్చింది ఏంటంటే నన్ను నామినేట్ చేసి ఇంట్లోంచి బయట పంపించేస్తారా మీరు అంటాడు. అరే ఏంది ఒక్కసారి నామినేషన్లోకి వెళ్ళు. లాస్ట్ వీక్ ఈ టాస్క్లు పెట్టారు కదా, ఏది పాయింట్స్ టాస్క్ పెడితే సంజన వచ్చేసి ఎమాన్యుల్ నేను నామినేట్ చేస్తున్నా అంటే మమ్మీ నేను నీకు చెప్పాను నువ్వు ఇలా చేయడం వల్లే నీ మీదకి వస్తుంది అని చెప్పి. అంత ఎందుకు ఒక్కసారి ఎలిమినేట్ అయిపోతే ఏమైపోద్ది అమ్మ. బాగా నిజంగా భయపడి ఇప్పుడు తెలీదు, ఇంకో 2 రోజులు అయిన తర్వాత ఇంటర్వ్యూలు అని చేస్తారు కదా అక్కడ చెప్పి అరే అవునరా బజ్ లేదేంట్రా శివాజీది. అవుతుంది కదా. అవుతుందా ఏది శివాజీతో బజ్ ఉంటుంది కదా. అవుతుంది. ఏం మరి ఇందా నేను స్టార్ మాలో చూస్తుంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే రీరన్ వేస్తున్నాడు ఫినాలే. వీళ్ళు అప్పుడు ఈ రోజు ఎగ్జిట్ అయిన వాళ్ళు అంటున్నావా? టాప్ 5 ఉంటుంది కదా బజ్. వస్తాయి రేపు రిలీజ్ అవుతాయి అవన్నీ. ఓహో అందరినీ బజ్ క్వశ్చన్ చేస్తాడా? ఆ, చూడాలి ఒక అది. 1 by అక్కడ 1 by చెప్తాడు 1 వస్తుంటాయి. అక్కడ చెప్తాడు ఎమాన్యుల్ నువ్వు 5th రావడం కారణం 4th కారణం ఏంటో తెలుసా, నీ భయమే నిన్ను ముంచేసింది, నువ్వు అసలు ఎలిమినేషన్ లోకే రాలేదు అందుకే నువ్వు బొక్కడిపోయింది ఇది అది అని చెప్పేసి. బీబీ జోడి చూస్తావరా? బీబీ జోడి ఆడి పాడి అంతేం లేదు. అవి వేస్ట్ రా బీబీ జోడి. అవి పెద్ద ఎపిసోడ్లు ఏం ఉండవు, ఏం మజా ఏం ఉండదు. అందులో కూడా ఇలా పెట్టాడు. చెప్పు వాళ్ళు కామెడీ చేసుకుంటారు, అది అంటే వాళ్ళ ఫన్ గా ఉంటది కానీ చూసే వాళ్ళకి అంతగా అనిపించదు. ఎంతగా ఆ టాస్క్ కూడా నార్మల్ గా ఇప్పుడు ఎందాక మనం చూసాక సింక్ అవుద్ది అలాగా ఫోటోలు పెట్టండి లైన్ గాను. అది అందులో కూడా ఏదో పెట్టాడు ఫ్లవర్ ఫైర్. ఓ సారీ మీరు సరిగ్గా డాన్స్ చేయలేదు రిహార్సల్స్ అప్పుడు, అందుకే సో ఐఎమ్ పుట్టింగ్ యూ ఫ్లవర్ ఇది అయ్యాయి పెట్టాడు. ఇందులో మనోడు ఎపిసోడ్స్ చూసాను అందులో. ఓకే అంటే అలా చూడడానికి ఉంటది కానీ ఏదో టైం పాస్ కింద అంత కొట్టేసుకుని చూసి అంతలా ఏం ఉండదు. అండ్ ఇందులో ఈ ప్రోమోలో మణికంఠ వచ్చాడు రా బాబు. లాస్ట్ సీజన్ మణికంఠ అదే బిగ్ మణికంఠ, ఈసారి బిగ్ పీకేసుకుని వచ్చాడు. యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఎట్ హర్ షీ సో క్యూట్ ఏదో అంటున్నాడు. లాస్ట్ సీజన్ లో పెద్ద కామెడీ పీస్ అసలు అయితే లిటర్ గా. సరే లాస్ట్ ఫ్యూ వర్డ్స్ బిఫోర్ వి క్లోజ్. ఓవరాల్ గా నీకేమనిపించింది సీజన్? ఓవరాల్ గా డిడ్ యూ ఎంజాయ్ ద సీజన్? ఓకేగా అంత బాగానే ఉంది. ఫస్ట్ లో కొంచెం కామనర్స్ తోని అండ్ సెలబ్రిటీస్ తో దయవల్లి అన్నట్టు పెట్టారు. అండ్ నెక్స్ట్ అది ఓనర్స్ అండ్ టెనెంట్స్ కింద కన్వర్ట్ అయ్యి ఓకేగా ఉంది. అక్కడి నుంచి నెమ్మదిగా లేసింది. కానీ 5 స్టార్స్ వచ్చాక మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ వాళ్ళ నుంచి వాళ్ళు అది ఇవ్వలేకపోయారు. అక్కడ కొంచెం డౌన్ అయింది. మళ్ళీ లాస్ట్ ఒక 7 weeks నుంచి అలాగా అక్కడి నుంచి మళ్ళీ బాగా వెళ్ళింది ఎపిసోడ్స్ అన్ని. సో ఓకే నాట్ ద గ్రేటెస్ట్ సీజన్ బట్ ఓకే డీసెంట్ సీజన్ అని చెప్పు. డల్లెస్ట్ కూడా కాదు, అలాగని హైయెస్ట్ కూడా కాదు, మిడిల్ సీజన్ 6 అంత వర్స్ట్ కాదు, సీజన్ 2, 4 ఆ రేంజ్ లో కూడా కాదు, ఓ యావరేజ్ గా నడిచిపోయిన సీజన్. నాకైతే ఈ సీజన్ లో అదే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే పెద్ద రైవల్రీ లేదు, వీడికి సపోర్ట్ చేయాలి వీడి గురించి రక్తం చిందించాలి అంత లెవెల్లో అయితే ఏం లేదు. సంజన గారి కొన్ని విషయాల్లో నేను బాగా సపోర్ట్ చేశాను, లైక్ ఆమె ఆడిన గేమ్ కార్నర్ అయింది అని చెప్పేసి. బట్ తర్వాత అది కూడా డైల్యూట్ అయిపోయింది. అరే సర్లే ఇంకా ఈమె 5th లోనే ఉండిపోతుంది, ఎందుకంటే ఈమె కన్నా ముందే తనూజ ఫిక్స్ చేశారు, తనూజ టాప్ విన్నర్ అని ఫిక్స్ చేశారు కాబట్టి సర్లే ఓకే ట్రై చేద్దాం అన్నట్టు. ఓవరాల్ గా సీజన్ అయితే యావరేజ్ రా, నువ్వు చెప్పినట్టే అంత గొప్ప సీజన్ కాదు. హోప్ఫుల్లీ సీజన్ 10 కొంచెం మంచి మసాలా ఉండి, సీజన్ 10 నెంబర్ డబుల్ డిజిట్ కాబట్టి 10 కాబట్టి కొంచెం ఏమైనా స్పెషల్ గా చేసి. ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ కొన్ని అప్పటికప్పుడు అనుకొని మార్చినట్టు అనిపించింది. ఏదది? అదే ఫస్ట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ పెట్టారు, అది కొంచెం బాగా అవుట్లన్న టైంకి మళ్ళీ 5 స్టార్స్ అని చెప్పి ఒక మీన్ పెట్టారు, కానీ ఆ 5 స్టార్స్ బాగా డిసప్పాయింట్ అయింది. కాకుండా కొంచెం బాగా ప్లాన్ చేస్తే నెక్స్ట్ సీజన్ అలాగే ఇన్స్టెంట్ డిసిషన్స్ లా కాకుండా కొంచెం ఏమన్నా బాగా ప్లాన్ చేస్తే అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుందని చూడాలి. అదే ఈ సీజన్ లో చాలా ఫ్లాప్స్ అయ్యాయి. ఫస్ట్ ఆ ఓనర్ తర్వాత ఆ సపరేట్ ఇల్లు ఏదైతే పెట్టారో అది బాగా అసలు మాయమైపోయింది. సగం ఏమో అండర్ కన్స్ట్రక్షన్ చెప్పి అడ్డు పెట్టేశారు. అది అయిపోయిన తర్వాత ఓకే ఇంకా డెన్ అక్కడ సోఫాలు వేసి మీరు వెళ్ళి కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పారు. అక్కడ కూడా వీకెండ్ లో అదే తనూజాకి ఏంటంటే డబ్బులు తీసుకుంటావా నువ్వు అంటే నో బిగ్ బాస్ అని చెప్పి వచ్చి కూర్చుంటే కళ్యాణ్ అలిగాడు, మేము ఇంత కష్టపడితే నువ్వు దాన్ని డబ్బులు వేయని చెప్పి కూర్చుని పోయి ఇలా మూలకెళ్ళి అని చెప్పేసి. అరే ఏందిరా. చూపించినట్టున్నదా డన్
ఆ ఎక్కువ యూజ్ చేయలేనట్టుంది అది ఇప్పుడు. ఎవరు వాడట్లేదు, వేస్ట్. ఇవాళ ఈ సీజన్ చెప్తున్న చాలా విషయాల్లో ఈ సీజన్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయింది. అవును. ఈ ఫైర్ స్టామ్స్, ఆ డెన్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, సెలబ్రిటీస్ వాళ్ళ కామనర్స్, చాలా విషయాల్లో ఫెయిల్ అయింది ఈ సీజన్. బట్ కంటెంట్ అయితే వచ్చింది, ఎంతో కొంత కంటెంట్ వచ్చింది. దానికి మెయిన్ కారణం వచ్చేసి సంజన, ఎమాన్యుల్, తనూజ, అవును. కళ్యాణ్, వీళ్ళే ఇందులో డెమన్. రీతు అండ్ డీమాన్ పవన్ వీళ్ళ ట్రాక్ కూడా కొంచెం వాళ్ళ లవ్ ట్రాక్ కూడా కొంతమంది యూత్ అందరినీ బాగానే అట్రాక్ట్ చేసింది. ఈ తనూజ పెట్టుకున్న నాన్న బాండ్, చెల్లి బాండ్, అక్క బాండ్ కొంచెం అది ఆక్వర్డ్ కనిపించినా జనాలు చూశారు, చాలా వరకు చూశారు. ఓకే నైస్ అన్నారు. మధ్యలో మాధురి గారు వచ్చి యూ డోంట్ హావ్ సెన్స్ ఆల్సో, యూ డోంట్ హావ్ బ్రెయిన్ ఆల్సో, యూ డోంట్ హావ్ సెన్స్ ఆల్సో అది చిరాకు వచ్చింది కొంతవరకు. కానీ పర్లే, ఆవిడ వెళ్ళిపోయింది, ఇట్స్ ఓకే ఫైన్. బట్ ఓవరాల్ గా చెప్పుకోవాలనుకుంటే యావరేజ్ సీజన్ రా అది. ఎనీవేస్, కళ్యాణ్ పడాలా హ్యాపీగా 35 లక్షలు ప్లస్ కారు ప్లస్ 5 లక్షలు 40 లక్షలతో హ్యాపీగా పండగ చేసుకుంటాడు. డెమాన్ పవన్ 15 లక్షలు తీసుకుని హ్యాపీగా రితుతో పండగ చేసుకుంటాడు. పాపం ఈ సీన్ చూసినట్టయితే మనం 4th సీజన్ లోనే కదా, ఎవరో మెహబూబ్ దిల్సే అండ్ సోహెల్ డబ్బులు, వీళ్ళిద్దరూ డబ్బులు పని చేసుకున్నారు. అండ్ అభిజిత్ ట్రోఫీ తీసుకెళ్ళిపోయాడు. ట్రాఫీ తీసుకెళ్ళడం పాటు వీళ్ళిద్దరూ మిగిలిపోయిన అమౌంట్ తీసుకున్నాడు. అండ్ మధ్యలో అప్పుడు అయిపోయినట్టు ఈ సీజన్ లో తమిళ పాపం రా అఖిల్ మళ్ళీ ఓటీటీలో వచ్చాడు రా, అక్కడ రన్ రా. అప్పుడు కూడా సెకండ్ అప్పుడు కూడా అదేనా తీసుకున్నట్టుంది సూట్ కేసు. ఆ సీజన్ చూడలేదురా, చూడలేదు, నాకు అస్సలు ఐడియా లేదు. బిందు గెలిచిందని ఒకటే ఐడియా ఉంది. అఖిల్ అక్కడ కూడా రన్నర్ అప్ అయిపోయాడు. అక్కడ కూడా మినియం రాలేదు అప్పుడు అఖిల్కి. అయ్యో పాపం రా, ఇంకా జన్మలో బిగ్ బాస్ కి రాడు, వద్దురా. ఈసారి వచ్చాడు ఫ్యామిలీ వీక్ లో. రితు సూపర్ రా, నువ్వు సపోర్ట్, రీతు ఫ్రెండ్ కదా అఖిల్ కి సపోర్ట్ అన్నమాట. మేము ఇద్దరం ప్రాజెక్ట్ చేసాం. రితు సూపర్ రా, నీ నవ్వు చాలా బాగోదురా, కానీ బాగుందిరా, నెగిటివిటీ అంతా పోయిందిరా, ఇది అది అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. పాపం ఇప్పుడు తనుజ కూడా అంతే, పాపం సీజన్ అంతా నెట్టుకొచ్చింది, రన్నరప్ అయిపోయింది. నా కొడుకు డబ్బుకి వెళ్ళిపోయాడు, నాతో ఫ్రెండ్షిప్ అన్నాడు, ప్రపోజల్ చేశాడు, అన్ని చేశాడు. ఈ డబ్బులు తగ్గితే నేను బ్యాండేజ్ వేసాను, నాకేమి మిగలలేదేంట్రా అని చెప్పి పాపం కాకపోతే వాళ్ళ దగ్గరికి రావడం కొంచెం ప్లస్ అయ్యే వాళ్ళకి, ఎందుకంటే తనుజ పోలిస్తే వాళ్ళతో కొంచెం ఫైనాన్షియల్లీ కొంచెం అవ్వాలి కాబట్టి పవన్ కిను అదే అండ్ కళ్యాణ్ కావడం న్యాయమే. ఎందుకంటే తనుజ ఆల్రెడీ ప్రూవ్ అయిన సీరియల్స్ కాబట్టి తనకి ఫైనాన్షియల్ అబ్బే దానికి లెక్క 40 లక్షల, ఆల్రెడీ 40 కోట్లు చేస్తుంటది ఆమె టర్న్ ఓవర్ బిజినెస్ ఎంతో ఉండదు. వీళ్ళకి బాగా బెనిఫిట్ అయింది ఒక రకంగా. పాపం ట్రోఫీ తనకు కూడా రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇచ్చి ఉంటాయి ఈజీగా. నువ్వు చెప్పినట్టు ఎమాన్యుల్ హైయెస్ట్ ఉంటే ఈమెకు కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. సో ఆమెకి మనీ విషయంగా ఏం లేదు, ట్రోఫీ రాలేదన్న బాధ ఉంటది ఆమెకి. అంతే, ఫస్ట్ ఉమెన్ విన్నర్ కదరా, ఒకవేళ విన్ అయి ఉంటే టీవీ బిగ్ బాస్ లో. టీవీ బిగ్ బాస్ ఫస్ట్ ఉమెన్ విన్నర్ గీతా మాధురి, ఎవరు శ్రీముఖి, వీళ్ళు సెకండ్ లో ఆగిపోయారు. మంచి ఛాన్స్ వచ్చింది, కాకపోతే ఊరికే అరిచేసి ఆ బాండింగ్లు తిట్టేసి అరిచేసి అని చేసి ఆమె నెగిటివ్స్ ఆమెకున్నాయి. నెగిటివ్ అవ్వలేదు కానీ అదే చెప్పాను కదా, కళ్యాణ్ కొంచెం పెరగడం వల్ల కొంచెం పర్సెంటే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ కామనర్ వల్ల ఆ ప్లేస్ లో సెలబ్రేట్ అయి ఉంటే ఈజీగా తనుజే గెలిచేది. నువ్వు చెప్పిన 100%. ఒకవేళ కళ్యాణ్ కామనర్ కాకుండా టీవీ ఆర్టిస్టో సెలబ్రిటీ ఆర్టిస్టో స్టార్ మా అయి ఉంటే, అరే నాయన థ్యాంక్స్ అన్న, ఈసారి ఆడదాన్ని గెలిపిద్దామని చెప్పి తనుజాన్ని గెలిపించేవారు. మనోడు సోల్జర్ కదా. ఇవాళ చూసావు నువ్వు విన్ అయిన తర్వాత సాంగ్ సలిలేరు సోల్జర్ సాంగ్ పెట్టేశారు ముందు కరెక్ట్ గాను. సో మనోడు కొంచెం అది హెల్ప్ అయింది మన ఎందుకంటే ఆడియన్స్ లో కూడా అది ఉంటది కదా, కామనర్ నుంచి వచ్చాడు సోల్జర్, ఇతను విన్ అవ్వాలని ఉంటది. ప్లస్ అది అలా విన్ అయితేనే సీజన్ కూడా బెనిఫిట్, టీవీ వాళ్ళు కూడా బెనిఫిట్ ఉంటది. అలా ఇంక నుంచి రేపు ఫ్యూచర్ లో మనలాంటి వాళ్ళు ఏమైనా ఇంకా 5-10 సీజన్ అవుతాం, మేము కామనర్స్ అని చెప్పి వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఒరే కాకపోతే రా, ఇప్పుడు కళ్యాణ్ మీ నెగిటివిటీ ఏంటంటే, అప్పుడు పల్లవి ప్రశాంత్ ద లెజెండ్ రైతు బిడ్డ అని చెప్పి గెలిచేశాడు. తర్వాత ఎంత నెగిటివిటీ అయిందో నీకు తెలుసు, నాకు తెలుసు. పల్లవి ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ కమెంట్లు ఆఫ్ చేసేసుకుంటాడు లిటరల్ గా. కనిపించట్లేదు కదా పల్లవి ప్రశాంత్ కూడా, పట్టించుకోవట్లేదు. స్టార్ మా ప్రోగ్రామ్స్ లో కనిపించాడు, ఎక్కడ కనిపించాడు, అన్నా మళ్ళీ వచ్చినా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసుకుంటా ఉంటాడు. కళ్యాణ్కి అదే నెగిటివిటీ ఒక రకంగా ఉంది. ఏంటంటే ఈ సోల్జర్ అని చెప్పేసి
జై జవాన్ జై కిసాన్ అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఈ దుబ్బ ఈ సెంటిమెంట్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ సీజన్ అవి పెట్టద్దు అని చెప్పి సోషల్ మీడియాలో కొంత హల్చల్ చేస్తున్నారు. మరి చూడాలి ఇంకా 2-3 రోజుల్లో. ఏంటంటే అది పల్లవ్ ప్రశాంత్ చూస్ చేసుకున్నంత సింపతి అయితే కళ్యాణ్ చూస్ చేయలేదు. లేదు అదైతే నేను ఒప్పుకుంటా. ఆడేంట్రా బాబు, ఆడేంట్రా అప్పుడు నీకు గుర్తుందా మామ, మనం వాట్సాప్ లో ఓ మొక్క ఇచ్చారా వస్తున్నప్పుడు మొక్కేసుకొచ్చాడు పల్లవ్ ప్రశాంత్, ఒక మొక్క. అది ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అంటే మీమ్స్ కదా, ఫస్ట్ ఏది పప్పం చేస్తే నాగార్జున మొక్క తీసుకొచ్చాడు. ఆ మొక్క తీసుకొచ్చాడు, ఆ మొక్క వాడిపోయి చచ్చిపోయింది. ఆ మొక్క ఒక వీకెండ్ ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్ నీకు ఇచ్చిన మొక్క ఏది నాయనా, సరే చచ్చిపోయింది సార్. మళ్ళీ ఇంకా మొక్క పంపించాడు, అది కామెడీ. ఆ సీజన్ లో పల్లవ్ ప్రశాంత్ కూడా హైలైట్ రా బాబు, మొక్కిస్తే మొక్క చచ్చిపోయింది, ఇంకో మొక్క ఇచ్చారు, లాస్ట్ కి విన్నర్ అయిపోయాడు. రోడ్డు మీదకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు అసలు. అయితే పోలీసులు తీసుకెళ్లారు కదా, స్టేషన్ లో తీసుకెళ్లారు, జైల్లో కస్టడీకి తీసుకెళ్లారు, వీళ్ళే విడిపించారు. శివాజీ, ఎవరు బోలే, వీళ్ళందరూ విడిపించారు. అరే ఈ సీజన్ లో బోలే లాంటి క్యారెక్టర్ లేడరా. బోలే వచ్చేసి అసలు బోలే ఎట్లా ఆడుకున్నాడు రా ప్రియాంకని, శోభా శెట్టిని, నీకు ఎర్రగడ్డే దిక్కు ఇది అని చెప్పి అసలు పిచ్చి పిచ్చిగా చేశాడు. ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంటే లేకుండిపోయిందిరా. అలాగా మాస్ మ్యాన్ అవ్వాల్సింది, కాకపోతే అతను అవ్వలేదు. అలా అసలు చేతులారా వేస్ట్ చేసుకున్నాడు మాస్క్ మ్యాన్ వచ్చేసి. అరే మంచి ఆఫర్, మనం ఎంత లేపామరా మాస్క్ మ్యాన్ ని ఫస్ట్ వీక్ లో. ఈ సీజన్ రచ్చ లేపుతాడు అనుకుంటే అదే సీరియస్నెస్ మెయింటైన్ చేసి పోయాడు లిటరల్ గాను. అదనమాట. సరే ఇక్కడతో ఎండ్ చేద్దాం వీడియో. రెగ్యులర్ గా కలుద్దాం, రెగ్యులర్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం. ఆల్రెడీ మిడ్ నైట్ అయిపోయింది, సో మీకు లేట్ అవుద్ది, మాకు లేట్ అవుద్ది. ఫినాలే ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాం. అండ్ బీబీ జోడీ చూద్దాం రా, చేద్దామంటే చేద్దాం, డిస్కస్ చేద్దాం. డ్యాన్స్ గురించి మనం ఏం మాట్లాడలేము, కానీ అందులో ఏమైందో ఏంటో రెగ్యులర్గా మనం ఛానల్ అప్డేట్ ఇద్దాం. సో వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి, మిడ్ నైట్ కూడా వచ్చినందుకు. అండ్ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ మండే అండ్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్. థ్యాంక్ యూ ఆల్.